విద్యార్థుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏబీవీపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఉద్యమాలే కాదు, సామరస్య మార్గాలను కూడా అన్వేషిస్తామన్న న్యూజిల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. భారత విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నం ఏయూ గ్రౌండ్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా పండగ వాతావరణం చోటు చేసుకుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ఇంత పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర మహాసభలకైతే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరి దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నినటువంటి ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నూజెల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. డాక్టర్ నూజెల శ్రీనివాసరావుని అడిగి రాబోయే రోజుల్లో ఈ విద్యార్థి సంఘం ఎలా పనిచేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ముందుగా మీకు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఐ న్యూస్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ భుజాల మీద మరింత బాధ్యత ఉంది. ఒకవైపు ప్రభుత్వం కూడా మీ అనుబంధ పార్టీ ప్రభుత్వంలో ఉంది. రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘంగా ఎలా ముందుకు వెళ్ళబోతుంది? తప్పనిసరిగా అండి, నేను ఒక ప్రభుత్వోపాధ్యాయుని కనుక ముందుగా మరలా స్పష్టత ఇస్తున్నాను. ఇది దేనికి అనుబంధమైనటువంటి విద్యార్థి సంస్థ కాదు. విద్యార్థుల సమస్యల మీద పోరాడుతూ ఉంటుంది. ఐడియాలజికల్గా సిమిలారిటీ ఉండేటటువంటి వారు చేతులు కలపడం, ఒక సమాజంలో మంచి తీసుకురావడానికి నలుగురు చేతులు కలుపుతూ ఉంటారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు 49లో ప్రారంభమైన నాటి నుంచి నేటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. మీకు తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏర్పడి కేవలం విద్యార్థుల సమస్యలు కాదు, జాతీయ భావం పెంపొందించి సంస్కరణ కలిగినటువంటి వ్యక్తులుగా. అంటే ఇంకొకటి కూడా, నేటి విద్యార్థులు రేపటి పౌరులని అందరూ అంటూ ఉంటే నేటి విద్యార్థులు నేటి పౌరులు అనేటటువంటి నినాదాన్ని ఏబీవీపీ నమ్ముతుంది. ఎందువల్ల అంటే వీళ్లలో జ్ఞానంతో పాటుగా శీలంతో పాటుగా కుల మత రహితమైనటువంటి ఏకతా భావాన్ని పెంపొందించడం అనేటటువంటిది లక్ష్యంగా, అవే పునాదులుగా ఇప్పుడు పనిచేస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ఏవైతే ప్రపంచ సమస్యలుగా ఉన్నటువంటి పర్యావరణ కాలుష్యం లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రత్యేకంగా పర్యావరణం, అలాగే ఒక కుటుంబ ప్రబోధన అనేటటువంటి ద్వారా సంస్కారాలే పెంచడం, అలాగే మన భారతీయ మూలాలను గుర్తు చేస్తూ భారతీయ సంస్కృతిని పెంపొందించడం, అలాగే సమరసత అని అంటాం. అంటే కులమత రహితమైనటువంటి లేదా కులమత విభేదం అనేటటువంటిది లేకుండా విద్యార్థులందరూ కూడా ఈ దేశం పట్ల ఒక అంకిత భావంతో పనిచేసేటట్లుగా వారిలో స్ఫూర్తి నింపడం. అదే సమయంలో మనం తప్పనిసరిగా ఏబీవీపీ నుంచి కొన్ని రకాల ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా మంచివి ఉన్నాయి. వారిలో నైపుణ్యాలు పెంపొందించడానికి ఉచిత క్లాసులు అవి నిర్వహిస్తూ ఉంటాం వివిధ ప్రాంతాల్లో. బహుశా వీటిని మరింత ఆర్గనైజ్డ్గా, స్టేట్ వైడ్గా నాలెడ్జ్, స్కిల్స్ డెవలప్ చేసేటట్టు చేస్తాం. విద్యార్థి రంగంలో చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు రావాల్సిన రాయితీలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, ఈ సమస్యలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారంటే దీనికి పోరాటాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరిగా. ఇప్పుడు విద్యార్థుల యొక్క సమస్యలని మొట్టమొదటిగా మీకు తెలియదేమీ కాదు, ప్రభుత్వం దృష్టికి ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా కానీ మన యొక్క ప్రజాస్వామిక ప్రభుత్వం కనుక సమస్యలను విన్నవించేటటువంటి హక్కు అయితే ఉంటుంది. వీటిని సానుకూల ధోరణిలోనే పరిష్కారం అయ్యేటట్టుగా ఇక్కడ ఉద్యమం చేయడం ప్రధానం కాదు, లక్ష్యాలను సాధించడం అనేటటువంటి ప్రధానం. కనుక ఏంటంటే ఆ లక్ష్యాల సాధనకి ఏ రకమైనటువంటి మార్గాలు అవసరమైతే వాటిని చక్కగా తీసుకొని విద్యార్థుల యొక్క సంక్షేమము, అదే సమయంలో కూడా రాష్ట్రం యొక్క పురోభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు కార్యాచరణ చేస్తాము. సో నూతనంగా ఎన్నికయ్యాను కనుక భవిష్యత్ కార్యక్రమాలు తదుపరి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీ లక్ష్యాలు మీరు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇది అదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు 43వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయో, రాష్ట్ర మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీనివాసరావు గారు అయితే రాబోయే రోజుల్లో తమ లక్ష్యాలు సాధించేందుకు సామరస్యపూర్వకంగా, ఉద్యమం ఒకటే మార్గం కాదు, ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వానికి సమస్యలు తెలియజేసి వాటిని సాధించుకునే దిశగా సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. గతంలో కూడా చాలా వరకు సమస్యలు పరిష్కారం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త బాధ్యతలు అయితే భుజాల మీద మోస్తూ కొత్త బాధ్యతల ప్రకారం కూడా లక్ష్యాల సాధనకు అయితే ముందుకు వెళ్తామని తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.